అందరికీ నమస్తే అండి. సో, ఈ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి అని మొదటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం కదా. సో, పోస్టల్ బ్యాలెట్లు గత ఎన్నికల్లో కంటే ఈసారి దాదాపుగా రెట్టింపు సంఖ్యలో పోలయ్యాయి. గత ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లు మొత్తం ఓట్లలో కేవలం 50% పోలైతే ఈ ఎన్నికల్లో 90%కి పైగా 90%కి పైగా పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి అని మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. సో, ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఒక అధికారిక లెక్క వచ్చింది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు పోలైన తర్వాత జిల్లాల నుంచి ఇప్పుడు తరలిస్తున్నారంట, కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. సో, ఆ తరలించే క్రమంలో అక్కడ ఆర్ఓలు ఫైనల్గా లెక్కించి ఆ ఫైనల్ లెక్కను ఈసీకి పంపిస్తున్నారు. సో, అధికారికంగా నిన్న ఈసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అయితే నిన్న సాయంత్రం ఈసీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం 4,97,718 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయంట. 4,97,718 పోస్టల్ బ్యాలెట్లు. గత ఎన్నికల్లో 2,38,000 ఎన్నో పోలయ్యాయి అంతే. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865, ఆ తర్వాత నంద్యాల జిల్లాలో 25,283, కడప జిల్లాలో 24,918 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయంట. అయితే పోస్టల్ బ్యాలెట్లు చాలా వరకు చెల్లుబాటు అవ్వవు. యావరేజ్గా ఒక 20% వరకు చెల్లుబాటు అవ్వవు అని ఒక యావరేజ్గా తీసుకుంటారు. ఎందుకంటే దాని మీద రిటర్నింగ్ అధికారి సంతకం ఉండాలి, స్టాంప్ ఉండాలి, అలాగే సీల్ ఉండాలి, ఇవన్నీ ఉండాలన్నమాట. సో, అవి లేని వాటిని కూడా ఓటుగా కౌంట్ చేయండి. ఎందుకంటే అధికారులు పోలింగ్ సిబ్బంది హడావిడిలో ఓటు వేశారు, కొన్ని మిస్ అవ్వచ్చు, కానీ అవి లేకపోయినా దాన్ని ఓటుగానే కౌంట్ చేయండి అని చెప్పి టీడీపీ నేత శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ ఐకాస నేత రామకృష్ణ కోరారు. అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఈసీకి అదే కోరుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను అన్నింటినీ కౌంట్ చేయండి, మ్యాక్సిమం చెల్లవు అని చెప్పి పక్కన పెట్టేయద్దు, వదిలేయద్దు అని కోరుతున్నారనమాట. అలాగే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే 5,39,189 ఓట్లు పోలయ్యాయి అని చెప్పి జిల్లాల వారీగా కొంత రాష్ట్రంలో అత్యల్పంగా నరసాపురంలో 15,320 ఓట్లు పోలయ్యాయి అని చెప్పి అడిగారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీలు సంతకం లేని వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఈసీని కోరిన టీడీపీ మౌఖికంగా అంగీకరించిన రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అని చెప్పి రాశారనమాట. అంటే చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఈసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ రోజు 8 గంటలకి కౌంటింగ్ మొదలైతే 8:30కి మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లే లెక్కిస్తారు. సో, ఇవి ఒక్కో నియోజకవర్గానికి యావరేజ్గా 1,200 నుంచి 1,500 పోలైనా వైసీపీకి ఒక 300 పడతాయి అనుకుంటే, ఒక 20-25% పడతాయి అనుకుంటే, అంటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు లీడ్లోకి వచ్చేస్తారు. ఓన్లీ అంటే మొదటి అరగంటలో పోలింగ్ రోజు ట్రెండ్స్ చూసుకుంటే కౌంటింగ్ రోజు ట్రెండ్స్ చూసుకుంటే మొదటి అరగంటలో కూటమే లీడ్లో ఉంటుంది, ఆధిక్యంలో ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కింపు మొదలైన తరువాత అప్పుడు అసలు సినిమా ఉంటుంది. వైసీపీ లీడ్ ఉన్న ప్లేసులు వైసీపీ, టీడీపీ లీడ్ ఉన్న ప్లేసులు టీడీపీ ఉంటుంది. కానీ పోస్టల్ బ్యాలెట్లు మాత్రం పార్టీకి సంబంధం లేదు. పోస్టల్ బ్యాలెట్లు మాత్రం మొదటి అరగంటలో మాత్రం అన్ని చోట్ల టీడీపీయే లీడ్లోకి వచ్చేస్తుంది. కొన్ని చోట్ల బాగా ఎక్కువ రావచ్చు, కొన్ని చోట్ల తక్కువ రావచ్చు. సో, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లు ఇలా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఉద్యోగుల యొక్క కుటుంబ సభ్యులు కూడా మ్యాక్సిమం కూటమికే వేసి ఉంటారు. సో, అదే టీడీపీ నమ్మకం. ఇలా కొన్ని వర్గాలు బలంగా కసిగా గుద్దాయనేదే టీడీపీ నమ్మకం. సో, పోస్టల్ బ్యాలెట్లు సంఖ్య పెరిగే కొద్దీ టీడీపీలో కాస్త రిలీఫ్ పెరుగుతుందన్నమాట. సో, కౌంటింగ్ రోజు 8 నుంచి 8:30 తర్వాత 8:40, 8:45 కల్లా బ్రేకింగ్లు వస్తాయి. ఎక్కడెక్కడ ఎన్నెన్ని పోస్టల్ బ్యాలెట్లు ఏ పార్టీకి అనేది. దానిలో ఆల్మోస్ట్ 175 నియోజకవర్గాల్లో కూడా కూటమి ఎంతో కొంత లీడ్లో ఉంటారు. ఆ లీడ్ని బట్టి తర్వాత కౌంటింగ్లో అటు ఇటుగా ఉంటాయన్నమాట.